హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు ఈ వీడియోలో 2025 నేను చాలా వీడియోల్లో చివరిలో చెబుతూనే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2025 జాబ్ మేళా, చాలా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో వదిలేటటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి క్లియర్గా ఇక్కడ చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా మనకు విద్యాశాఖ, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, విద్యాశాఖలో 100% జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది. పక్కా 100% జాబ్ నోటిఫికేషన్. అందులో మొట్టమొదటిది మెగా డిఎస్సి. ఇది ఆల్రెడీ ఈ ప్రభుత్వము ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానం, మెగా డిఎస్సిని వదులుతామని. 15,000 నుంచి 20,000 మధ్యన జాబ్ నోటిఫికేషన్ పక్కాగా ఉంటుంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిగ్రీ ప్లస్ బిఈడి. ఇది 100% వచ్చేటటువంటి నోటిఫికేషన్. సెకండ్ వన్ జూనియర్ లెక్చరర్స్. జూనియర్ లెక్చరర్స్ జాబ్స్ కూడా ఖచ్చితంగా 2025లో జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ కూడా అరౌండ్ ±500తో జాబ్ నోటిఫికేషన్ విడుదలయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇంతకుముందు జూనియర్ లెక్చరర్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉండేది. అయితే లాస్ట్ గవర్నమెంట్ పీజీతో పాటు బీఈడి కూడా ఉండాలి అని ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2005లో వదిలేటటువంటి ఈ జూనియర్ లెక్చరర్స్ జాబ్ నోటిఫికేషన్స్కి పీజీ మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా పెట్టి పాత విధానంలోనే కంప్లీట్ చేస్తారా, లేకపోతే బీఈడిని కూడా యాడ్ చేస్తారనేది మనం వేచి చూడాలి. సో మెగా డిఎస్సి ఇస్ ద కన్ఫామ్. 15,000 నుంచి 20,000 జాబ్లు. జూనియర్ లెక్చరర్స్ కూడా ఖచ్చితంగా ±500 జాబ్స్తో కూడినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. ఇది విద్యాశాఖకు సంబంధించినటువంటిది. రెండవది రవాణా శాఖ. మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా రవాణా శాఖ మంత్రి దాదాపుగా 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ 100% వచ్చే జాబ్స్. 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి జాబ్ నోటిఫికేషన్స్. మొన్న అసెంబ్లీ సెషన్స్లో రవాణా శాఖ మంత్రి క్లియర్గా చెప్పాడు, ఏపీఎస్ఆర్టీసీలో 7,000కు పైగా ఖాళీలు ఉన్నాయని. సో ఆ విధంగా రెండవది మనము రవాణా శాఖ. రవాణా శాఖలో మనం తీసుకున్నట్లయితే రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్ఆర్టీసీలో దాదాపుగా 7,500 ఖాళీలను ఫిలప్ చేయనున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే 10th నుంచి డిగ్రీ వరకు చదివినటువంటి వారికి 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఈ విధంగా వివిధ కేటగిరీలలో వివిధ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి దాదాపుగా 7,500తో కూడినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది. ఇక మూడవది యూనిఫామ్ డిపార్ట్మెంట్. మూడవది హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ శాఖ. మూడవది హోమ్ శాఖ అంటే యూనిఫామ్ డిపార్ట్మెంట్, యూనిఫామ్ జాబ్స్.
ఈ యూనిఫామ్ జాబ్స్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో ప్రకటించారు, త్వరలో పోలీస్ శాఖలో 6,500 పోస్టులను భర్తీ చేస్తాము అని ప్రకటించడం జరిగింది. అంటే మామూలు మనకు పోలీస్ శాఖకు సంబంధించి కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ జాబులు దాదాపుగా 6,000 నుంచి 7,000 మధ్యన ఉండొచ్చు. ఒక 6,500 కానిస్టేబుల్ జాబ్స్ అయితే ±500 ఎస్ఐకి సంబంధించినటువంటి జాబ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్లో సివిల్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 6,500 6,000 నుంచి 7,000 మధ్యన కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ జాబ్స్ రాబోతున్నాయి. తర్వాత నెక్స్ట్ వన్ మనకు ఈ యొక్క అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మిగతా మంత్రులతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి అంటే తను చూసే మంత్రిత్వ శాఖలు తను వాటి మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ మనం చూస్తున్నట్లయితే డిఫరెంట్గా ఉంది. గ్రామీణాభివృద్ధి కావచ్చు, పర్యావరణానికి సంబంధించి కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, ఆయన చాలా ఫోకస్ పెడుతున్నారు. ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ అటవీ శాఖని కొంచెం ప్రక్షాళన చేయాలంటే గిన ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అనేది అవసరం. సో నెంబర్ 1 తీసుకుంటే ఈ యొక్క పోలీస్ శాఖ అయిపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అటవీ శాఖకు సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా వివిధ కేటగిరీలలో జాబ్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ప్రజెంట్ ఎక్సైజ్ విధానాన్ని మార్చారు. లాస్ట్ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసేసి ఇప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ విధానాలను మార్చడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడున్న దాన్ని కొంచెం ప్రక్షాళన చేయాలి, కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ అమలు పరచాలంటే కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. యూనిఫామ్ జాబ్లను ఒకసారి చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 2025లో ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక నాలుగవది పరిపాలనా విభాగం. ఈ పరిపాలనా విభాగంలో ఖచ్చితంగా గ్రూప్ 4 జాబ్స్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము వారి యొక్క ఈ ఎన్నికల వాగ్దానంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని ప్రకటించడం జరిగింది. దాన్ని బట్టి చూసినా కానీ ఈ శాఖలలో మొదటిది విద్యాశాఖ, రెండవది రవాణా శాఖ, మూడవది యూనిఫామ్ డిపార్ట్మెంటు, నాలుగవది పరిపాలనా విభాగం. వీటిలో ఎంత లేదన్నా కానీ ఖచ్చితంగా టోటల్గా తీసుకుంటే ఇప్పుడు మన విద్యాశాఖలోనే అప్రాక్స్గా 7,000 అనుకున్నాం. మెగా డిఎస్సి విద్యాశాఖలో మనము అప్రాక్సిమేట్లీ 17,000 అనుకుంటున్నాం. అంటే మెగా డిఎస్సి, జూనియర్ లెక్చరర్స్ రెండింటిని కలిపితే అప్రాక్సిమేట్లీ 17,000 జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రవాణా శాఖలో ఏపీఎస్ఆర్టీసీలో దాదాపుగా 7,500 ఉద్యోగాలు రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది.
ఇక యూనిఫామ్ జాబ్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఎంత కాదన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇటువంటి డిపార్ట్మెంట్లను అన్నిటిని కలుపుకుంటే గిన దాదాపుగా 8,000 జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. 8,000 జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పరిపాలన విభాగాన్ని మనం తీసుకున్నట్లయితే గ్రూప్ 4, గ్రూప్ 2 సంబంధించి మిగిలిన ఇతర విభాగాలకు సంబంధించి అట్లీస్ట్ ఎంత కాదన్నా కానీ అట్లీస్ట్ ఒక 800 జాబ్స్ రిలీజ్ కావచ్చు. ఇక ఏపీపీఎస్సికి సంబంధించి మిగిలిన వివిధ కేటగిరీలలో మినిమం టు మినిమం ఒక 200 ఉద్యోగాలు రావచ్చు. 200 ఉద్యోగాలు రావచ్చు. 17,000 ప్లస్ 7,500 ప్లస్ 8,000, ఇక్కడ 800 ప్లస్ 200, సో 17, 24,500, 24,500 ప్లస్ ఒక 8, 32,500, 32,500 ప్లస్ ఒక 1000, 33,500. అంటే ఖచ్చితంగా 2025లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఈ శాఖలకు సంబంధించి, ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఓవరాల్గా ±30,000 జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ±30,000 జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యాశాఖ కావచ్చు, రవాణా శాఖ కావచ్చు, యూనిఫామ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పరిపాలన విభాగం కావచ్చు, ఏపీపీఎస్సి సంబంధించిన వివిధ కేటగిరీలకు సంబంధించినవి కావచ్చు. ఇవి కాకుండా ఒకవేళ గవర్నమెంట్ తను వాగ్దానం ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఇంకా అదర్ డిపార్ట్మెంట్లలో కూడా జాబ్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా 2025లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిరుద్యోగులకు జాబ్ మేళా పక్క. ఒక్కసారికినా మీరు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 2025ని గిన 2000 మీరు ఒక్కసారిగిన ఈ యొక్క 2025ని మిస్ అయ్యారంటే గిన, ఈ 2025ని మిస్ అయిన మళ్ళీ 2 years వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది మాత్రం కన్ఫామ్. మళ్ళీ 2027 వరకు వెయిట్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 2025 ఈ 30,000 ప్లస్ ఉద్యోగాలను గిన మీరు మిస్ అయితే మళ్ళీ 2027 వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. 100% జాబ్ మీదే. ఇష్టపడి కష్టపడి చదవండి. మీరు అనుకున్న గోల్ను రీచ్ అవుతారు. సో ఇవి మనకు వివిధ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిలీజ్ చేయబోతున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోల్లో ఈ విధంగా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి విషయాలను, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ వంటి సబ్జెక్ట్ అనాలిసిస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నాకు కూడా మీ నుంచి ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చదవండి. 2025లో జాబ్ సంపాదించండి. ఆల్ ది బెస్ట్.